హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోయే ఫార్ములాస్ అనేవి ప్రీవియస్ వీడియోలో కొన్ని ఫార్ములాస్ రాసుకున్నాం. 27 ఫార్ములాస్ దాకా రాసాం. దానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ ఫార్ములాస్ హెడ్డింగ్ ఏంటమ్మా? ఎక్స్టెన్షన్ of fundamental formula. ఇవి మనం చూద్దాం ఎక్స్టెన్షన్స్ ఏంటి అని. ఇప్పుడు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా మీకు గుర్తుంది కదా. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏంటమ్మా? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. అయితే ఎక్స్ ప్లేస్లో ఏఎక్స్ ప్లస్ బి అని ఇచ్చారనుకోండి. ఫార్ములా నెంబర్ 28 ఇంటిగ్రల్ ax ప్లస్ b టు ది పవర్ ఆఫ్ n dx ఇలా ఇచ్చారండి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా రాయాలి ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్. చూడండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n లా ఉందండి. అయితే నేను ఎక్స్ని ఏమనుకుంటానంటే టీ అనుకోవచ్చు, లేకపోతే ఏదన్నా సంథింగ్ అనుకోవచ్చు ఫార్ములాలో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి 1/a, దీని ఫార్ములా ఏంటంటే 1/a ax ప్లస్ b టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c ఇలా రాసుకోవాలి. ఓకేనండి. దాని తర్వాత 29 ఇంటిగ్రల్ 1/ax ప్లస్ b dx. నేను ఇది ఎలా అనుకుంటానండి? 1/x అనుకుంటా. x అనేది ఏంటమ్మా? ax ప్లస్ b. 1/x అంటే ఏంటి? లాగ్. x అంటే ఏంటి? ఇది a 1/a. ఓకే, లాగ్ ఈ ax ప్లస్ b. నేనేమనుకున్నా? ax ప్లస్ b ప్లస్ c. అర్థమేనా? నేను దీన్ని టీ అనుకుంటా. టీ అనుకుని, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని టీ అనుకున్నానండి. టీ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తానండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటానండి. డిటి బై డిఎక్స్, అవునా, ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఏ అనేది కాన్స్టెంట్ ప్లస్ బి, అవునా. ఇది క్యాన్సిల్. కాన్స్టెంట్ ఎప్పుడు డిఫరెన్షియేషన్ లో 0. అప్పుడు ఏం మిగిద్దండి? డిటి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిద్దండి? ఏ మిగిద్ది. నాకు ఏం కావాలి? ఈ డిఎక్స్ ప్లేస్ లో నేను డిటి చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎలా రాసుకోవాలంటే therefore dx ఈజ్ ఈక్వల్ టు 1/a, ఓకే, 1/a dt. అవునా కదా? ఏ అనేది ఇక్కడికి వస్తుంది, ఇది వెళ్ళిద్ది. అలాగే రాశారు. అంటే డిఎక్స్ ప్లేస్లో ఏం రాయాలమ్మా? 1/a dt. డిఎక్స్ ప్లేస్లో 1/a అని రాస్తే ఇప్పుడు టీ ఏమనుకున్నాను? ఇది టీ అనుకున్నాను, అవునా కదా? ఇప్పుడు నేను టీ అనుకుంటే 1/t డిఎక్స్ అనేది ఏం రాయొచ్చమ్మా? 1/a dt రాసానా? ఓకే, దెన్ ఇది నేను టీ అనుకున్నా కదా. టీ 1/x ఫార్ములా ఏంటి? ఇది కాన్స్టెంట్, ఇంకా ఇది పక్కన పడేస్తాను. 1/a ఇంటిగ్రల్ 1/t dt అని రాస్తా. అప్పుడు 1/a
1/x అంటే ఏంటి 1/x అలా టర్మ్ ఉంది కదా, అప్పుడు ఏమైద్దమ్మా లాగ్ ఈ టీ ప్లస్ సి. నేను టీ ఏమనుకున్నానండి, ఇది ఏ కదా, టీ ఏమనుకున్నానండి 1/a లాగ్ ఈ. టీ ఏమనుకున్నా ax ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఇలా వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి 3 మార్క్స్ క్వశ్చన్లో చెప్పాను, టీ అనుకుని కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం, అవునా కదా. అవి నేను చెప్తాను, ఫస్ట్ ఫార్ములాస్ రాసుకుందాం. ఓకే, ఫస్ట్ ఫార్ములాస్ రాసుకుంటే ఇవన్నీ ఈజీగా వస్తాయి. ఆన్ చేశాను నేను వీడియో, నాకు డౌటే, సార్ చూస్తాను ఆన్ చేసానో లేదో తెలియదు, క్లియర్ కనబడుతుంది కూడా చూస్తాను బోర్డు. ఓకే, ఆన్ చేసే ఉంది, లెటర్స్ కూడా బాగా కనబడుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 30, సారీ ఫార్ములా నెంబర్ 30, ఇంటిగ్రల్ సైన్ ax ప్లస్ బి డిఎక్స్. సైన్ అంటే ఏంటమ్మా, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్, ఇది మొత్తం ఎక్సే, ఓకేనా. ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది అనుకోండి. సైన్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అంటే ఏంటమ్మా ఏఎక్స్ ప్లస్ బి. అయితే ఏ ఉంది కాబట్టి ఎక్స్ పక్కన కాన్స్టెంట్ ఉంది, అప్పుడు ఏం చేయాలి 1/a ప్లస్ సి. ఇలా ఇలా మనం నేర్చుకోవాల్సింది, బట్టి పడితే రాదు. ఫార్ములాస్ అనేది మీరు బైహార్ట్ చేయమాకండి, బట్టి పట్టమాకండి, చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను, అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, 31 క్వశ్చన్ నెంబర్ 31, ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి. ఏమన్నమ్మా కాస్ ఎక్స్ లాగా అనుకోమన్నా, కాస్ ఎక్స్ లాగా, కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, సైన్ ఏఎక్స్ ప్లస్ బి. ఎక్స్ పక్కన కాన్స్టెంట్ ఉంది, అది డివిజన్లోకి రావాలి, ఓకేనా. ఏఎక్స్ కాస్ ఎక్స్, ఏఎక్స్ కాదు, ఓకేనా. కాస్ ఎక్స్ అంటే ఏంటి సైన్ ఎక్స్, ఇక్కడ ఏఎక్స్ ఉన్నప్పుడు డివిజన్లోకి రావాలి, అది మెయిన్ థింగ్, ఓకేనా. ప్లస్ సి అనేది చాలా ఇంపార్టెంట్, ఇది పెట్టబోతే మార్కులు పోతాయి. 32 మళ్ళీ 32 మనం అక్కడ రాద్దాం. 32 చాపీస్ అయిపోయింది, ఇంకో చాపీ 32లో ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఏఎక్స్ డిఎక్స్. మనకు తెలుసు ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి టాన్ ఎక్స్, కానీ ఇక్కడ ఎక్స్ ఏంటమ్మా ఏఎక్స్. మరి ఎక్స్ పక్కన ఏముంది కాన్స్టెంట్ ఉంది, దాన్ని డివిజన్లో రాయాలి, ప్లస్ సి, ఇది మెయిన్ థింగ్. దాని తర్వాత ఇదే ఇంటిగ్రల్, ఇదొకటి ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, తెలిసిందే కదా, సీకెండ్ స్క్వేర్, ఇది ఎక్స్ అమ్మా, ట్యాన్, ఓకే, ట్యాన్ ఎక్స్ అంటే ఏంటి ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఏంటి ఏఎక్స్ అంటే రావాలి, ఇక్కడ రావాల్సిందే, ఓకే. అలా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎలా చెప్తున్నానో అలా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా మీకు గుర్తుంటాయి, ఓకేనా. రిమెంబర్ వాట్ ఐఎమ్ సేయింగ్, రిమెంబర్, ఓకే. 33 ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ ఏఎక్స్
ఇంటిగ్రల్ కొసీకెన్ స్క్వేర్ ఏఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెన్ అంటే మనకి కొసీకెన్ ఎక్స్ ఏఎక్స్ అని ఉంది, మనం ఎలా అనుకోవాలి కొసీకెన్ ఎక్స్. కొసీకెన్ ఎక్స్ అంటే ఏంటి మైనస్ కాట్ ఎక్స్ ఏమనుకున్నానండి ఏఎక్స్ అని అనుకున్నా. అయితే ఏ అనేది ఏంటి కాన్స్టెంట్ కాబట్టి కింద ప్లస్ సి. ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఫార్ములా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. దాని తర్వాత నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ కొసీకెన్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ బి ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్. దీనికి కూడా ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి 1/a ఓకే కాట్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకే నెక్స్ట్ వన్ 34 ఫార్ములా నెంబర్ 34 ఇంటిగ్రల్ సీకెన్ ఏఎక్స్ tan ఏఎక్స్ డిఎక్స్. ఇది ఎలా ఉందండి సీకెన్ ఎక్స్ tan ఎక్స్ ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ tan ఎక్స్. ఇక్కడ ఏముంది ఏ ఉంది, ఏ అనేటప్పుడు ఏం చేయాలి 1/a. ఇప్పుడు ఫార్ములా రాయాలి 1/a సీకెన్ ఎక్స్ tan ఎక్స్ అంటే ఏంటి సీకెన్ ఎక్స్ కదా, సీకెన్ ఎక్స్ ప్లస్ ఏముంది ఏఎక్స్ ప్లస్ సి. ఇది రాయాల్సింది. ఓకే నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఇదో ఫార్ములా ఈ రెండు ఒకేసారి చెప్పాను, ఇది రెండు ఒకేసారి చెప్పాను, ఇది రెండు ఒకేసారి చెప్తున్నాను. అసలు ఎలా రిమెంబర్ చేసుకోవాలో జాగ్రత్తగా రిమెంబర్ చేసుకోండి చాలు, ప్రొసీజర్ బట్టి. ఓకే tan ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్. ఇది కూడా అంతేగా 1/a. ఇక్కడ ఏమొచ్చింది సీకెన్ ఏఎక్స్ ప్లస్ బి ఇంతే వచ్చేది. మనకి ఏం ఫామ్లో గుర్తుండాలి సీకెన్ ఎక్స్ ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ tan ఎక్స్ డిఎక్స్ ఫామ్లో గుర్తుండాలి సీకెన్ ఎక్స్ అని. అది రెండు కాన్స్టెంట్ టర్మ్ ఒకటి ఉంది, ఆ కాన్స్టెంట్ టర్మ్ డివిజన్లో రాయాలి, అది మెయిన్ థింగ్. అదంతా ఎక్స్ అనుకుంటే సరిపోయింది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఫార్ములా నెంబర్ 35 ఇంటిగ్రల్ కొసీకెన్ ఏఎక్స్ కాట్ ఏఎక్స్ డిఎక్స్. దీని ఫార్ములా ఏంటమ్మా మీకు తెలిసిన ఫార్ములానే కొసీకెన్ ఎక్స్ కాట్ ఎక్స్. అప్పుడు ఏమైంది మైనస్ కొసీకెన్ ఎక్స్. ఎక్స్ ఏంటమ్మా ఇక్కడ ఏఎక్స్ ప్లస్ సి. ఈ ఏ ఉంది కదా ఇది కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ ఉంది కాబట్టి 1/a. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పాను అన్ని ఫార్ములాస్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ కొసీకెన్ ఏఎక్స్ ప్లస్ బి కాట్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/a కొసీకెన్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకే ఇక్కడ వరకు రాశారు కదా. నెక్స్ట్ వన్ ఇక సరిపోద్దో లేదో మరి ఫార్ములా చూద్దాము. ఫార్ములా నెంబర్ 36 ఇంటిగ్రల్ e⁻mx dx ఈజ్ ఈక్వల్ టు e⁻mx/m ప్లస్ సి, వేర్ m ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. m అనేది ఏంటమ్మా ఇక్కడ కాన్స్టెంట్.
దాని తర్వాత ఇంటిగ్రల్ e to the power of minus mx dx minus e to the power of minus mx by m plus c అంటే ఇక్కడ మైనస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ e to the power of ax plus b dx is equal to e to the power of ax plus b by a plus c. ఓకేనా? రాసుకున్నారు కదా, ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో 27th ఫార్ములా నుంచి మనం మనం ఫార్ములాస్ రాద్దాము. ఓకే, 36 ఫార్ములాస్ రాసాం ఈ వీడియోలో. ఓకే, అంటే ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోలో కలిపి 36 ఫార్ములాస్ అయినాయి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఫార్ములాస్ చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ సీయింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ మై ఛానల్, like and share to your friends and families. Thank you.